నేస్తం బీరకాయలకు స్టేకింగ్ చేసే పద్ధతి ఈరోజు మీకు వివరిస్తా. ఎదురు బొంగులు తెచ్చుకొని ఫస్ట్ ఈ విధంగా నాటుకోవాలి. నాటుకున్నట్టయితే మనం గట్టిగా నాటుకొని ఫస్ట్ అనేది స్టేకింగ్ వైరు ఇట్లా 3 కూరలు కానీ 4 కూరలు కానీ వేసుకున్న తర్వాత సన్న వైరు తెచ్చుకొని ఈ విధంగా అల్లుకోవాలి. ఈ విధంగా అల్లుకున్నట్టయితే మనం అప్పుడు మొక్కను ఏం చేయాలంటే మొక్కను తీసుకొని ఈ విధంగా ఎక్కడం వల్ల మనకు చాలా సరక్ అనేది మంచి రావడం జరుగుతుంది. ఈ విధంగా జరగాలి. ఇప్పటికీ ఎక్కించడం కొద్దిగా లేట్ అయింది. అకాల వర్షాలకు అనేది మనము మొక్కలను పైకి ఎక్కడానికి కొంచెం టైం సరిపోవడం లేదు. బురద ఉండడం వల్ల త్వరగా చేయలేకపోతున్నాము. ఎదురు బొంగులు అనేది ఈ విధంగా లైన్లు వాడుకున్న తర్వాత ఈ విధంగా జాలి కొట్టినాక మొక్కలను ఈ విధంగా ఎక్కిస్తే మనకు కాయ సైజ్ అనేది మంచిగా వస్తుంది. కాయ మంచిగా వస్తుంది, కలర్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. మేము పక్క పొలంలో మా దాంట్లో చేసాం. ఫస్ట్ అక్కడ చూస్తే మీకు ఎలా ఉంటుందో స్టేకింగ్ చేసింది. అక్కడికి వెళ్ళి ఒకసారి మీకు వివరిస్తా చూడండి. మీకు వీలైతే ఆ విధంగా చేసుకున్నట్టయితే బీరకాయలకు మంచి రేటు దక్కే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు మరోసారి అక్కడ వివరిస్తాం. ఇంతకుముందు అక్కడ మీకు చూపించినాం కదా, అవి చిన్న మొక్కలు, ఈ పెద్ద మొక్కలు ఇవి ఒక 1 మంత్ కిందనే స్టేకింగ్ చేయడం జరిగింది. స్టేకింగ్ చేసినట్టయితే ఈ విధంగా అనేది కాయలు కాస్తాయి. చూడండి, ఈ విధంగా నీట్గా అనేది కాయ వస్తుంది, సైజ్ వస్తుంది. కాకపోతే ఇది కొద్దిగా సైజ్ తగ్గింది కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ విధంగా సైజ్ తగ్గి కలర్ రానప్పుడు మనం డ్రిప్లో ఐరన్ ఎక్కియాలండి. డ్రిప్లో ఐరన్ ఇచ్చినట్టయితే మనం ఐరన్ ప్రాబ్లం వల్ల ఇది వస్తుంది. కాబట్టి ఐరన్ ఇస్తే కాయ సైజు బాగా వస్తుంది, కాయ పచ్చగా వస్తుంది. అలాగే 13045 ఒకసారి, ఐరన్ ఒకసారి, ఈ విధమైన మనము వాటర్ సోల్యూబుల్ ఫర్టిలైజర్లు డ్రిప్లో ఇచ్చుకున్నట్టయితే మనకు మంచి ఫలితాలు అనేది దక్కుతుంది. అయినా దీనికి వైరస్ వచ్చింది. అకాల వర్షాల వల్ల వర్షాలు అనేది వర్షాకాలం కంటే ఎక్కువ పడుతున్నాయి. మేము స్టేకింగ్ చేయడం జరిగింది. మాకు కొంచెం ఖర్చు ఎక్కువనైంది. లాభాలు అయితే వచ్చేటట్టు అనిపిస్తలేదు ఈసారి. ఎందుకంటే మొక్కలు మొత్తం తెగుళ్ళు వచ్చి పచ్చబడడం జరిగింది. కాబట్టి చూడండి, ఈ విధంగా స్టేకింగ్ చేసుకున్నట్టయితే బీరకాయ కానీ, సొరకాయ కానీ, కాకరకాయ కానీ స్టేకింగ్ చేసుకుంటే మనకు అధిక దిగుబడులు వచ్చే లాభం ఉంటుంది. మనము స్టేకింగ్ అనేది చేసుకోవాలి. మనం సింపుల్గా చేసుకోవాలంటే ఇలా ఎదురు బొంగులు వాడుకొని ఎదురు బొంగులకు ఈ విధంగా స్టేకింగ్ వైర్ అనేది దొరుకుతుంది. ఈ స్టేకింగ్ వైర్ అయితే ఎండ గరం కాదు. అలాగే మనం ఐరన్ వైర్ కట్టినట్టయితే అది హీట్ అయ్యి ఈ విధంగా ఈ మొక్క అనేది ఎండిపోవడం జరుగుతుంది. అందుకే మనము ఈ వైర్ వాడాలి. స్టేకింగ్ వైర్ ఇదే వాడాలి. ఇదే వాడినట్టయితే మనకు ఈ విధంగా ఉంటుంది. కాబట్టి చూడండి ఎంత బాగుందో. మనం తక్కువ ఖర్చులో ఈ విధంగా స్టేకింగ్ చేసుకోవాలి. ఇంకోటి అయితే ఈ విధంగా వైర్లు కట్టుకున్న తర్వాత మనకు హైదరాబాద్లో బేగం బజార్ అనేది చేపల జాలి ఒక జాలి అనేది దొరుకుతుంది. ఆ జాలి తెచ్చుకొని ఈ వైర్లు కట్టుకున్నట్టయితే ఇంకా ఈజీగా ఉంటుంది స్టేకింగ్ చేసుకోవడం. ఆ విధంగా చేసుకున్నా కూడా బాగుంటుంది. మేము కొంచెం మాకు వీలు కాక మేము పోలేకపోయినాము. కాబట్టి మన సంచులు కొట్టేటటువంటి దారమే ఉంటుంది ఇటువంటి ప్లాస్టిక్. దాన్ని ఈ విధంగా జాలి కొట్టిన తర్వాత ఈ విధంగా ఎక్కించినట్టయితే మనకు అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చూడండి ఎలా వచ్చిందో. మళ్ళీ ఈ విధంగా కొన్ని మొక్కలు అనేది కిందికి రావడం జరుగుతుంది. ఇంటిని కూడా మనం పైకి ఎక్కియాలి. కొంచెం లేబర్ కాలినప్పుడు ఎక్కించుకున్నట్టయితే మనకు మంచి ఫలితాలు వస్తాయి. ఈ విధంగా చేయాలండి. అందరం కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా చేయాలి. ఈ విధంగా చేయడం జరిగింది. ఇది ఒక 1/2 ఎకర ఉంది. అక్కడ ఒక 1/2 ఎకర వరకు ఉంటుంది. 1 ఎకర్ అయితే వేసినాము బీరకాయలు మేము. కానీ అకాల వర్షాలకైతే చాలా డ్యామేజ్ అవుతుంది. ఈ వర్షాలు అనేది తీగ పంటకు అనేది చాలా ఎఫెక్ట్ ఇప్పుడు. కాబట్టి చాలా ఖరాబ్ అవుతున్నాయి. అయినా కూడా మేము వెనకని చేయకుండా దానికి సరిపోయే మందులు పిచికారి చేయడము, మరి డ్రిప్లో దానికి ఏ విధమైన ఎరువులు అనేది అందియాలనేది తెలుసుకొని అటువంటి ఎరువులు అందించి బీరకాయ అయితే సాగు చేయడం జరుగుతుంది. కొన్ని వైరస్ల వల్ల ఈ విధంగా పిందెలు కూడా మాడిపోతున్నాయి. చూడండి, దీనికి ఏమైంది అనేది మనం అప్పుడు తెలుసుకొని దీనికి సరిపోయే మందు మనం కొట్టినట్టయితే ఇవి మళ్ళా ఈ విధంగా పచ్చ రావడం జరుగుతుందండి. ఈ విధంగా చూడండి, ఇవి పచ్చగా వచ్చేసినాయి. ఈ విధంగా రావడం జరుగుతుంది. పిందె ఈ విధంగా నీట్గా రావాలి. ఈ విధంగా నీట్గా వచ్చినట్టయితే మనకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా చేసుకొని అందరూ కూడా చేసినట్టయితే మీకు మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా చేసుకుని అందరూ
ఈ వీడియో అందరికి షేర్ చేయండి. షేర్ చేసినట్టయితే తోటి రైతులు కూడా బాగుపడతారు. ఈ విధంగా చేసుకొని వారు కూడా వచ్చే సంవత్సరం అందరూ మంచిగా చేసుకొని డబ్బు సంపాదించుకోవాలని కోరుకుంటూ, రైతు నేస్తం ఛానల్ ధ్యేయం ఏంటంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ పంట పండించడమే రైతు నేస్తం ఛానల్ ధ్యేయం. కాబట్టి తక్కువ ఖర్చుతో పంట పండించుకొని ఎక్కువ లాభాలు పొందాలనేది మా ధ్యేయం. మరిన్ని మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. నేను మీ రైతు నేస్తం రాముడు.